చైనా, పాకిస్తాన్ సహా పలు దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఆ దేశానికి పాకిస్తాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులు సహాయం చేస్తున్నారని ఆరోపించారు. తమ సైన్యం రష్యా సేనలతో పాటు ఆ కిరాయి సైనికులతో పోరాటం చేయాల్సి వస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. జెలెన్స్కీ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య 3.5 ఏళ్లుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. డ్రోన్లు, క్షిపణులతో రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో రష్యా సైనికులతో పాటు పాకిస్తాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తోందని జెలెన్స్కీ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు చేశారు. వోవ్చాన్స్క్ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్స్కీ అందులో పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్లోని కమాండర్ గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు. డ్రోన్ సరఫరాలు పెంచడం, దళాల నియామకం, బి గ్రేడ్లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్తో సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు తమ దళాలు గుర్తించాయన్నారు. దీనికి తమ ప్రతిస్పందన గట్టిగా ఉంటుందన్నారు. జెలెన్స్కీ ఆరోపణలను పాక్ తీవ్రంగా ఖండించింది. జెలెన్స్కీవి నిరాధారమైన ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు కివ్ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది. ఉక్రెయిన్తో యుద్ధంలో మాస్కో తరపున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలోనూ జెలెన్స్కీ ఆరోపించారు. వీటిని బీజింగ్ అప్పుడే ఖండించింది. రష్యాకు ఉత్తర కొరియా సైన్యం సాయం చేస్తోందని ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ ఆరోపించింది. 10 నుంచి 12 వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా తరపున పోరాడేందుకు కిమ్ పంపారని గతంలో పాశ్చాత్య మీడియా పేర్కొంది.